ఓకే. ఈ జాన్ ఫెబ్‌లో మీరు ఒక మొబైల్ తీసుకోవాలనుకోని మీ బడ్జెట్ వచ్చేసి బిలో రూ. 25,000 అయితే ఈ వీడియో మీకోసమే. బికాజ్ ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 5 మొబైల్స్ అండర్ రూ. 25,000. 2025లో రిలీజ్ అయిన మొబైల్స్ కూడా మనకు ఈ లిస్ట్‌లో కనిపిస్తాయి. అండ్ ప్రతి మొబైల్‌లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అంటే మీరు మొబైల్ తీసుకోబోతున్నారు కాబట్టి ఆ మొబైల్‌లో ఉన్న ప్రోస్ మీకు తెలవాలి. దాంతో పాటు ఆ మొబైల్‌లో ఉన్న కాన్స్ ఏంటో తెలవాలి కాబట్టి చెప్తున్నాను. ప్రతి మొబైల్‌లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్‌లో చూద్దాము. ఈరోజు మనకు టైం వచ్చేసి 9 భయ్యా చూడొచ్చు మీరు. అదేవిధంగా డేట్ కూడా చూడొచ్చు. వచ్చేసి మనకు సంక్రాంతి పండుగ అయిపోయింది. సో ఇన్ని రోజులు నేను 3 డేస్ నుండి వీడియో చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు అంటే మాత్రం ఫీవర్ భయ్యా, హెల్త్ బాలేదు. పండగ అయిపోగానే కొట్టేసింది. ఫీవర్ వచ్చేసిందనమాట. వెల్కమ్ అని చెప్పేసింది. సో అందుకోసమే 3 డేస్ నుండి వీడియో చేయడం లేదు. ఏమనుకోమాకండి. ఇక వీడియో విషయానికొస్తే టాప్ 5 మొబైల్స్ అండర్ రూ. 25,000లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఎవరికైతే గేమింగ్ ప్రియారిటీనో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అదే పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్. ఇది రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిన పోకో నుండి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మీకు అన్ని ఆఫర్ చేస్తుంది భయ్యా. గేమింగ్ అయితే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో చాలా బాగుంది. మొబైల్ వచ్చేసి మనకు ఆఫర్ చేస్తుంది 128GB స్టోరేజ్ కాదు, 8GB అండ్ 256GB ఆఫర్ చేస్తున్నారు. విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు 24,999 లో వచ్చేస్తుంది. అంటే మార్జిన్ లో ఈ మొబైల్ మీకు దొరుకుతుంది. అండ్ మొబైల్ వర్తి అని చెప్తాను. బికాస్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది రియర్ సైడ్ లో వేగన్ లెదర్ IP69 రేటింగ్ తో మొబైల్ వస్తుంది. స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మొబైల్ లో మీకు IR బ్లాస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ ఉంటుంది. దాంతో పాటు DDR5X అండ్ UFS 4.0 మొబైల్ మీకు లేటెస్ట్ హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5K ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్. దాంతో పాటు మనకు 6550 mAh బ్యాటరీ సెటప్, 90 వాట్స్ హైపర్ చార్జర్ మొబైల్ లో మీకు కనిపిస్తుంది. డైమెన్సిటీ 8400 అల్ట్రా 17 lakh ప్లస్ అంటుటూ స్కోర్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. బిలో రూ. 25,000 లో 17 lakh ప్లస్ అంటుటూ స్కోర్. ఇక పర్ఫార్మెన్స్ మీకు ఏ రేంజ్ లో దొరుకుతుంది జస్ట్ ఇమాజిన్ భయ్యా. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ మొబైల్ లో పక్కాగా సూపర్ చెప్తాను. దాంతో పాటు 5000mm వేపర్ కూలింగ్ చాంబర్ కూడా మొబైల్ మీకు కనిపిస్తుంది. Android 15 అండ్ మనకు హైపర్ వాయిస్ 2.0 తో వస్తున్న ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో ఇదే. 3+4 years అప్డేట్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. బట్ మొబైల్ లో మీకు లైట్ గా బ్లూటూత్ అయితే కనిపిస్తుంది భయ్యా. కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మనకు 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు పంచ్ హోల్ లో 20 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు 1080p వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ తో మనకు పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ లో కాన్స్ విషయానికి వస్తే ఏమున్నాయి అనుకుంటే మాత్రం బ్లోట్వేర్ మొబైల్ లో మీకు కనిపిస్తుంది భయ్యా. అది మాత్రం కానే. ఇంకొచ్చేసి మనకు కెమెరా, అంటే మనకి ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరా కొంచెం కాంప్రమైజ్ రూపంలోనే ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. అది కూడా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే వీడియో రికార్డింగ్ అండ్ మనకు లో లైట్ లో ఫొటోస్ తీసేటప్పుడు మీకు కొంచెం డిస్టార్షన్, అదే విధంగా నాయిస్ అయితే మీకు కనిపిస్తుంది భయ్యా. చూసుకుంటే మాత్రం మొబైల్ కెమెరాస్ మనకు అప్ టు మార్క్ లేవు. బికాజ్ ఇది వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. సో చూసుకోండి, ఎవరికైతే కెమెరా పెద్దగా ఇంపార్టెంట్ కాదో, ఎవరికైతే పర్ఫార్మెన్స్ కావాలో, ఎవరైతే గేమరో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో మీకు బిలో 30,000 35,000 లో ఇదే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మొబైల్. మెటల్ బార్డ్ తో వస్తుంది. అదే విధంగా NFC మొబైల్ ఉంది. డ్యూయల్ స్పీకర్స్, OnePlus యొక్క అలర్ట్ స్లైడర్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. రియర్ సైడ్ లో మనకు ఆఫర్ చేస్తుంది డ్యూయల్ కెమెరా సెటప్. దాంతో పాటు IR బ్లాస్టర్ మొబైల్ లో మీకు ఉంటుంది. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది భయ్యా 24/7 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఫ్యూచర్ ప్రూఫ్ మొబైల్ కావాలనుకుంటే 128GB స్కిప్ చేసి గో విత్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. అది మాత్రం పర్ఫెక్ట్ ఆప్షన్ భయ్యా. చూసుకోండి, బికాస్ ఆఫ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది UFS 4.0 మర్చిపోకండి. అదే విధంగా IP65 రేటింగ్ మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే ప్రొటెక్షన్ మీకు ఉంటుంది. పాండా గ్లాస్ ఇవ్వడంతో పాటుగా 6.74 ఇంచెస్ 1.5K ఫ్లూయిడ్ ఎమ్యులేట్ డిస్ప్లే, 2150 నీట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్, 5500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 మొబైల్ కనిపిస్తుంది. 2.8 GHz ఆక్టోకోర్ చిప్సెట్, 11 lakh ప్లస్ అంటుటూ స్కోర్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది. అంటే దీంట్లో మీరు లైట్ గా గేమింగ్ కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. బాగుంటుంది. ఇక OS విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు రావడం Android 14 తో వచ్చింది. రీసెంట్ గా ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు Android 15 అప్డేట్ వచ్చింది. ఆక్సిజన్ OS 15 మనకు చాలా ఇంప్రూవ్మెంట్స్ తో వచ్చింది. మీరు తప్పకుండా ఈ OS ని చూడాల్సింది. మీరు తప్పకుండా మెచ్చుకుంటారు. అంత మంచి OS ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు స్టిల్ లైట్ గా బ్లోట్వేర్ మొబైల్ లో ఉంటుంది. 4+5 years అప్డేట్స్ మొబైల్ ఇస్తుంది. అంటే మనకు
Android 15 వచ్చింది కాబట్టి 3+4 years అప్డేట్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేసింది. నడుస్తుంది 2025 కాబట్టి చెప్తున్నా. ఇక దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది 8GB అండ్ 128GB బేస్మెంట్ కనిపిస్తుంది. కెమెరా వచ్చేసి మనకు రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ 4K 60fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచలో మీకు 16 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు 1080p 30fps వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది భయ్య. ఇలాంటి ఫీచర్స్ తో మనకు OnePlus Nord 4 వస్తుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు ఎలాంటి కాన్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఫస్ట్ వన్ డిస్ప్లే ప్రొటెక్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. పాండా గ్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది మాత్రం కానే. దాంతో పాటు వచ్చింది మనకు ఓఎస్ క్లీన్ ఓఎస్ అండ్ మోస్ట్ ప్రీమియం ఓఎస్ ఉన్నప్పటికీ స్టిల్ మనకు దాంట్లో బ్లోట్వేర్ కనిపిస్తుంది, ఇది కూడా కానే. దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే సెల్ఫీ కెమెరాలో మనకు 4K ఇవ్వాల్సింది కానీ వీళ్ళు ఇవ్వడం లేదు. అదే మనకు 1080p మాత్రమే ఆఫర్ చేస్తున్నారు వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే. అదేవిధంగా రియర్ కెమెరా విషయానికి వస్తే నైట్ టైంలో మీకు ఫొటోస్ కొంచెం నాయిస్ మీకు కనిపిస్తుంది భయ్య. మంచి లైటింగ్ ఉంటే మాత్రం ఫొటోస్ చాలా బాగుంటాయి. ఇది మాత్రం మొబైల్లో ఉన్న చిన్న కాన్స్. చూసుకుంటే మాత్రం మొబైల్ ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్, మీరు తప్పకుండా మొబైల్ని బై చేసుకోవచ్చు. 24,999 చాలా మంచి ప్రైస్ ట్యాగ్ భయ్య, దీన్ని మాత్రం మిస్ చేయకండి. అదే విధంగా మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ లో అయితే Vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్, అమెజాన్ లో అయితే iQOO Z9 S Pro 5G స్మార్ట్ ఫోన్. రెండు కూడా సేమ్ స్మార్ట్ ఫోన్స్, మారింది జస్ట్ మీరు ఫోన్ బై చేసే ప్లాట్ఫామ్, అదే విధంగా ఫోన్ యొక్క పేరు, అంతే భయ్య. డిజైన్ కానీ ఫీచర్స్ ప్రైస్ ట్యాగ్ ఈక్వల్ అనమాట, దాంట్లో చేంజ్ ఎక్కడ కూడా మీకు కనిపించదు. మొబైల్ వచ్చేసి మనకు స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ ఇవ్వడంతో పాటుగా కర్వ్ డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ మీకు వస్తుంది. సో ఎవరికైతే కర్వ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ ని చూడొచ్చు. మొబైల్ మీకు హై రేస్ తోని డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. IP64 రేటింగ్ మొబైల్ ఇవ్వడంతో పాటుగా DDR4X అండ్ UFS 2.0 మొబైల్ మీకు కనిపిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్, 5500 mAh బ్యాటరీ, 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ మనకు బాక్స్ లో కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ మీకు ఆఫర్ చేస్తున్నాయి. అండ్ మనకు స్టోరేజ్ విషయానికి వస్తే 8GB అండ్ 128GB 21,999 లో ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ లో బై చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు ఆఫర్ చేస్తుంది Qualcomm Snapdragon 7 Gen 3 2.63 GHz ఆక్టా-కోర్ చిప్సెట్, 8 lakh ప్లస్ AnTuTu స్కోర్ అండ్ మనకు 3000mm² వేపర్ కూలింగ్ చాంబర్ కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ మీకు ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఈ మొబైల్ మనకు రీసెంట్ గా Android 15 అప్డేట్ కూడా వచ్చింది. అంటే FunTouch OS 15 బేస్డ్ Android 15 మనకు ప్రెజెంట్ ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. 2+3 years అప్డేట్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. బ్లోట్వేర్ విషయానికి వస్తే మనకు లైట్ గా బ్లోట్వేర్ స్టిల్ ఈ మొబైల్ లో మీకు కనిపిస్తుంది భయ్య. ఆ హెడ్ ఎక్ మీరు భరించాల్సిందే. దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 సెన్సార్ తో మీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. 4K 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచలో మీకు 16 మెగాపిక్సెల్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు 4K వీడియో రికార్డింగ్ చేసుకోలేరు, 1080p 30fps వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ తో మొబైల్ వస్తుంది కదా. మరి ఈ స్మార్ట్ ఫోన్ లో కాన్స్ ఏమున్నాయి అనుకుంటే మాత్రం ఫస్ట్ వన్ UFS 2.0 మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది బిలో 25,000 రూపీస్ లో. ఇది మాత్రం ఖచ్చితంగా కానే భయ్య. అట్లీస్ట్ మనకు UFS 3.1 ఇవ్వాల్సింది కానీ మొబైల్ మీకు ఇవ్వడం లేదు. అండ్ నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే బ్లోట్వేర్ మొబైల్ మీకు కనిపిస్తుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది స్కాట్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్. ఒక కర్వ్ డిస్ప్లేలో ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ నేను మాత్రం రికమెండ్ చేయను. మొబైల్ తీసుకుంటే మీరు తర్వాత స్క్రీన్ గార్డ్ వేయించుకోండి, తప్పదన్నమాట. డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయడం లేదు. వస్తుంది మనకు హై రేస్ ఆడియోతో డ్యూయల్ స్పీకర్స్ మాత్రమే ఇస్తున్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు డాల్బీ అట్మాస్, ఐ డోంట్ నో. మొత్తానికి ఇలాంటి కాన్స్ తో మొబైల్ మీకు వస్తుంది భయ్య. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే వచ్చేసి మన 4th స్మార్ట్ ఫోన్, అదే విధంగా ఇండియా మార్కెట్ లో కొంచెం హిట్ అయిన స్మార్ట్ ఫోన్ అనమాట. ఫ్రమ్ నథింగ్ ఫోన్ 2A ప్లస్ 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ దొరికేది మనకు ఫ్లిప్కార్ట్ లో తీసుకోవాలనుకుంటే 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ మనకు ప్రొవైడ్ చేసింది. 24,999 విత్ బ్యాంక్ ఆఫర్. మీరు తప్పకుండా స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. బికాస్ మొబైల్ లో మనకు రియర్ సైడ్ లో గ్లిప్ ఇంటర్ఫేస్, అదేనండి LED లైటింగ్ మనకు రియర్ సైడ్ లో ఉంటుంది. దానికి వీళ్ళు పెట్టిన పేరు గ్లిప్ ఇంటర్ఫేస్ అనమాట. దాంతో పాటు మనకు ప్లాస్టిక్ బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు. NFC డ్యూయల్ స్పీకర్స్, IP54 రేటింగ్ మొబైల్ ఇవ్వడంతో పాటుగా DDR4X అండ్ UFS 2.0 మొబైల్ లో చూడడానికి మీకు కనిపిస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 nits పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మొబైల్ ఇవ్వడంతో పాటుగా 5000 mAh బ్యాటరీ, 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఇస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, చార్జర్ బాక్స్ లో ఉండదు.
మీరు సపరేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7350 Pro 3 GHz ఆక్టోకోర్ చిప్సెట్ వేపర్ కూలింగ్ మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. 7 lakh ప్లస్ అండర్ స్కోర్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు తీసిస్తుంది భయ్యా. సో దీంట్లో మీరు లైట్ గేమింగ్ కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ టెన్షన్. అండ్ మనకు ఓఎస్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది Android 14 తో మొబైల్ వచ్చింది. బట్ మనకు రీసెంట్ గా ఈ స్మార్ట్ ఫోన్ లో Android 15 అప్డేట్ వచ్చేసింది. 3+4 years అప్డేట్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో చూసుకుంటే మనకు క్లీన్ వాయిస్ తో మొబైల్ రావడంతో పాటుగా ఈ వాయిస్ మీకు తప్పకుండా నచ్చుతుంది భయ్యా. అంత మంచి వాయిస్ మనకు నథింగ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఒక్కసారైనా ఈ వాయిస్ ని ట్రై చేయాల్సిందే. నథింగ్ వాయిస్ చాలా బాగుంటుంది. ఇక దాంతో పాటు మన కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో 50 MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. 50 MP ప్రైమరీ సెన్సార్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు ఇది కూడా పంచోలో మనకు ప్రొవైడ్ చేస్తుంది 50 MP. అండ్ వన్ మోర్ థింగ్, మనకు రియర్ సైడ్ లో అండ్ సెల్ఫీలో 4K 30 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ నేను కెమెరా కోసం రికమెండ్ చేస్తున్నా. చూసుకోండి, కెమెరా మొబైల్లో బాగుంటుంది కాబట్టి మీరు తప్పకుండా మొబైల్ తీసుకోవచ్చు. కెమెరా ఆప్టిమైజేషన్ మొబైల్లో బాగుంది. దాంతోపాటు రియర్ సైడ్లో ఉన్న గ్లిప్ ఇంటర్ఫేస్ మర్చిపోకండి. బ్యాటరీ బ్యాకప్ మొబైల్లో బాగుంది. ఓఎస్ విషయానికి కోసం మీరు తప్పకుండా ఒక్కసారైనా నథింగ్ ఓఎస్ని ట్రై చేయాల్సింది. మోస్ట్ క్లీన్ ఓఎస్ భయ్యా, బాగుంటుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. ఇంటర్ఫేస్ విషయానికి వస్తే ఇక మొబైల్లో కనిపించే కాన్స్ ఏంటంటే మాత్రం ఫస్ట్ వన్, మొబైల్లో మీకు బాక్స్లో చార్జర్ ఉండదు. గమనించండి, మీరు తీసుకోవాలి. తర్వాత దాని కాస్ట్ విషయానికి వస్తే నియర్గా 1500 రూపీస్. అది మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే మొబైల్లో మీకు దొరికేది UFS 2.2. అట్లీస్ట్ మనకు UFS 3.1 ఇస్తే కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండేది, కానీ మొబైల్ మీకు ఇవ్వడం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మనకు కొత్త బ్రాండ్ కాబట్టి మీ దగ్గరలో ఈ బ్రాండ్ యొక్క సర్వీస్ సెంటర్ ఉంటే మాత్రమే మొబైల్ బై చేసుకోండి. అంటే మొబైల్ తీసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తే లేనిపోని హెడ్ఏక్ మీకు ఎందుకు భయ్యా. సో మీ దగ్గరలో ఈ బ్రాండ్ యొక్క సర్వీస్ సెంటర్ ఉంటే మాత్రమే మొబైల్ తీసుకోండి, బాగుంటుంది. ఇలాంటి కాన్స్ మొబైల్లో మీకు కనిపిస్తాయి. ఇక మన 5th స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే లాస్ట్ వన్, బట్ మొబైల్ బాగుంటుంది భయ్యా. అండ్ ఇది ఎవరి కోసం అంటే స్పెసిఫిక్ గా ఎవరికైతే బిలో 25,000 రూపీస్ లో మోటో నుండి స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అదే మోటో ఎడ్జ్ 50 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది కర్వ్ డిస్ప్లే తో ఉంటుంది. ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నా. అండ్ మొబైల్ లో మనకు రియర్ సైడ్ లో వేగన్ లెదర్, అల్యూమినియం ఫ్రేమ్, దాంతో పాటు స్లిమ్మెస్ట్ బాడీ అండ్ మనకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్, IP68 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, NFC ఈ మొబైల్ లో మీకు కనిపిస్తాయి. ఇక డిస్ప్లే విషయం కోసం మనకు ప్రొవైడ్ చేస్తుంది 6.7 ఇంచెస్ 1.5K కర్వ్డ్ PO LED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్, 1600 nits పీక్ బ్రైట్నెస్, 5000 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్, Qualcomm Snapdragon 7 Gen 1 AG, 7 lakh ప్లస్ అండర్ స్కోర్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేసింది. పర్ఫార్మెన్స్ కోసం మొబైల్ బాగానే ఉంటుంది, లైట్ గేమింగ్ చేసుకోవచ్చు, కానీ హెవీ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేయను. బికాస్ 7 lakh ప్లస్ మాత్రమే అండర్ స్కోర్. గమనించండి, ఈ ప్రైస్ లిమిట్లో మీకు అట్లీస్ట్ అబౌవ్ 10 lakh ప్లస్ దొరకాలి. అందుకే చెప్తున్నా, ఇది మాత్రం పర్ఫార్మెన్స్ కోసం అంటే హెవీ గేమింగ్ కోసం మాత్రం వద్దు భయ్యా. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 23,999 కి 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దీంట్లో మనకు 128GB స్టోరేజ్ వేరియంట్ లేనే లేదు, ఇది మంచి విషయమే. దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే హలో UI బేస్డ్ Android 14 తో మొబైల్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు రీసెంట్ గా ఈ స్మార్ట్ ఫోన్ లో Android 15 అప్డేట్ కనిపించింది. సో లేటెస్ట్ ఓఎస్ ఈ మొబైల్ అప్డేట్ వచ్చేసింది. ఇక కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మనకు విత్ టెలిఫోటో లెన్స్ తో ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. 50 MP సోనీ LYT 700C సెన్సార్ తో మనకు ప్రైమరీ సెన్సార్, 10 MP టెలిఫోటో లెన్స్, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 3x ఆప్టికల్ జూమ్ వరకు ఈ కెమెరా మీకు టెలిఫోటో లెన్స్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు 30x హైబ్రిడ్ జూమ్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. వెరీ వెరీ ఇంప్రెసివ్. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో 32 MP ఉంటుంది. సెల్ఫీలో అండ్ మనకు రియర్ సైడ్ లో 4K 30 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో అందుకే చెప్తున్నా, ఈ మొబైల్ ని మీరు కెమెరా కోసం స్పెసిఫిక్ గా టెలిఫోటో లెన్స్ కోసం బిలో 25,000 రూపీస్ లో మీకు కెమెరా కావాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్ భయ్యా, మర్చిపోకండి. మరి మొబైల్లో కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం భయ్యా, ఫస్ట్ అండ్ ఫస్ట్ UFS 2.2 మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మనము UFS 3.1 ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు. ఇచ్చి ఉంటే బాగుండేది భయ్యా. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 7 Gen 1. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ నేను గేమింగ్ కోసం రికమెండ్ చేయడం లేదు. గమనించండి, హెవీ గేమింగ్ కోసం మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ వద్దు భయ్యా. అండ్ వన్ మోర్ థింగ్, ఓఎస్ అప్డేట్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది జస్ట్ 2 years మాత్రమే ఓఎస్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే Android 16 ఈ స్మార్ట్ ఫోన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ భయ్యా. అట్లీస్ట్ 3 years ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు. ఇలాంటి కాన్స్ మొబైల్ వస్తుంది. అండ్ అన్ని మోటో ఎడ్జ్ స్మార్ట్ ఫోన్స్ లో కనిపించిన ఇష్యూ, కెమెరా ఓపెన్ చేసిన కెమెరాలో మీరు వీడియో రికార్డింగ్ చేసిన టైంలో మొబైల్ ఆటోమేటిక్ గా హీట్ అవుతుంది. ఇది మాత్రం చాలా మంది ఫేస్ చేసిన ఇష్యూ. మరి ఈ స్మార్ట్ ఫోన్ లో కూడా ఆ ఇష్యూ మీకు కనిపించవచ్చు. చెప్తున్నా, దాన్ని మీరు మొట్టో సాల్వ్ చేసి ఉంటే బాగుంటుంది, కానీ చేయకపోతే మాత్రం ఆ ఇష్యూ మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో భరించాల్సిందే.
2025లో. ఇంతే భయ్యా. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ కేవలము మోటో లవర్ మాత్రమే బై చేయండి. అదర్వైజ్ వేరే వాళ్ళు తీసుకోవాలనుకుంటే వేరే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, 4 స్మార్ట్ ఫోన్స్, వాటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ అయినా బై చేసుకోవచ్చు. మొత్తానికి అయితే ఇవినండి టాప్ 5 మొబైల్స్. ఇవి కాకుండా మీరు సేల్ లో ట్రై చేస్తే రియల్మీ GT60 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అది పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం, డిస్ప్లే కోసం చాలా మంచి ఆప్షన్ భయ్యా. దాంతో పాటు గేమింగ్ విషయానికి వస్తే సేల్ లో మీరు గమనిస్తే పోకో F6 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు మీకు గేమింగ్ కోసం స్పెసిఫిక్ గా స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే. అదే విధంగా రియల్మీ ఫ్యాన్స్ కోసం కూడా స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే రియల్మీ 14 Pro 5G స్మార్ట్ ఫోన్. దాన్ని కూడా మీరు తప్పకుండా ఈ సేల్ లో కానీ, రాబోయే సేల్ లో కానీ, లేకపోతే ఏమైనా ఆఫర్స్ ఉన్న టైంలో రియల్మీ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే బిలో 25,000 రూపీస్ లో బై చేసుకోవచ్చు రియల్మీ 14 Pro 5G స్మార్ట్ ఫోన్ ని. మొత్తానికైతే ఇవ్వండి మొబైల్స్. మరి వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ బై చేయబోతున్నారు, మీకు ఏది నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అండ్ ప్రతి మొబైల్ యొక్క బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళండి చెక్అవుట్ చేయండి, తెలుస్తుంది మీకు ప్రైస్ ట్యాగ్ ఎంత ఉంది, ఏమైనా డ్రాప్ ఉందో ప్రైస్ ట్యాగ్, బ్యాంక్ ఆఫర్స్ ఏమున్నాయో మీకు తెలుస్తుంది భయ్యా. వెళ్ళండి ఇప్పుడే చూసేయండి. మనకంటే ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.